అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో చికెన్ చింత చిగురండి. అది కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కావాల్సిన పదార్థాలు మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ చికెన్ని శుభ్రంగా కడుక్కుని కొంచెం వాటర్ వేసుకుని ఇందులో ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది మనకి త్వరగా ఉడికిపోతుంది, అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అలాగే ఒక 2 ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, అలాగే ఇక్కడ గరం మసాలా తీసుకున్నాను, అలాగే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఇది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పదార్థం చింత చిగురు అండి. ఈ చింత చిగురు నేను బయట మార్కెట్లో తీసుకుంటాం జరిగింది. చూసారు కదా, ఈ విధంగా చింత చిగురు, లేతగా ఉన్న చింత చిగురు అయితే చాలా బాగుంటుంది. ఇది మనం చాలా వాటిలో వాడుకోవచ్చండి. మటన్ చింత చిగురు, అలాగే ఫిష్లో వేసుకోవచ్చు, అలాగే పప్పు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకోసం చికెన్లో వేసి చూపిస్తున్నాను. చింత చిగురులో ఈ విధంగా కాడలు ఏమైనా ఉంటే ఇవి ముందుగా తీసేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. కారం మనకి తక్కువైతే మధ్యలో వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా మొక్కలకి పట్టేటట్టు బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం కర్రీ చేసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేశాను. ఇదంతా కూడా ఈ విధంగా బాగా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కర్రీ చేసుకునే ముందు ఈ విధంగా కలిపి పెట్టుకున్నట్లయితే కర్రీ వండుకోవడం చాలా ఈజీ అవుతుంది, అలాగే మనకి త్వరగా కూడా కుకింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొంచెం బాండీ అనేది హీట్ ఎక్కనిద్దాము. ఎందుకంటే ఇందులో వాటర్ ఉన్నప్పుడు ఆయిల్ వేసుకున్నట్లయితే చిటపటమంటుంది కాబట్టి ఇది కొంచెం వేడవనిద్దాము. వేడైందండి, వాటర్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాము. నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేస్తున్నానని అనుకోవద్దు, ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ అనేసరికి ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఎక్కువగా వేసుకోకపోతే నీచు వాసన అనేది వస్తుందండి. అందుకే కొంచెం మసాలా వేసే కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా కాగిపోయింది. ఇందులో ముందుగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వీటిని మగ్గనిద్దామండి. మనం చికెన్లో ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి కలుపుకున్నాం కదా. ఈ విధంగా కలుపుకోవడం వల్ల కర్రీ అనేది మనకి చాలా త్వరగా అయిపోతుంది. అలాగే ముక్కకి మసాలా అనేది పట్టి చాలా బాగుంటుంది. అలాగే ఎన్వి అనేసరికి కొంచెం ఇందులో ధనియాల పొడి వేసుకుని ఈ విధంగా కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది త్వరగా ఉడుకుతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఈ విధంగా నేను కలిపి పెట్టుకున్నాను. ఇది మనం తర్వాత వేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారితే బాగుంటుందండి. మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము.
ఉల్లిపాయలు వేగేటప్పుడు ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇదిగోండి, ఈ విధంగా ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను. ఇదంతా కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేగనివ్వాలి. ఇలా వేగేటప్పుడు పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి చక్కగా మగ్గిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తే అల్లం వెల్లుల్లి అనేది వేగిపోయినట్లే. ఇప్పుడు మనం ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. ఈ చికెన్ ని ఇందులో వేసేసుకుందాము. నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ టైంలో మంట అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఈ సమయంలో మనకి కొంచెం కలర్ కనిపిస్తూ ఉంటుంది కదండి. కారం ఒకవేళ తక్కువ అయితే గనక ఈ టైంలో వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా, ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు అండి. కారం మాత్రం ఈ సమయంలో వేసుకున్నట్లయితే దీంతో పాటు మగ్గిపోతుంది. నేను కరెక్ట్ గా కలిపాను కాబట్టి నాకు సరిపోతుందండి. ఇది ఇంకా ఇంతకన్నా ఎక్కువ అయితే బాగోదు కాబట్టి నాకైతే ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుందాము. ఈ విధంగా వదిలేద్దామండి. ఈ విధంగా మళ్ళొక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఒకసారి. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. అప్పుడే చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా బయటికి వచ్చేసి ముక్క అనేది చక్కగా మగ్గుతుంది. మనం ఎప్పుడైనా సరే చికెన్ వండుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదండి. హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే లోపల ముక్క అనేది ఉడకదు. ఉడకనిది తినకూడదండి. కాబట్టి ఈ విధంగా సిమ్ లో పెట్టుకుని చికెన్ ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి అంటే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే చికెన్ అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది ఇదంతా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. ఇందులో వాటర్ అనేవి కొలత ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే మనకి దగ్గరగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. కానీ మీడియం గా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఒక చిన్న గ్లాసుల వరకు వాటర్ అనేవి వేసాను. ఇప్పుడు మనం మరొకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం మంటని పెంచుకోవచ్చు. ఈ విధంగా జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే చింది మీద పడుతుంది కాబట్టి జాగ్రత్తగా అని చెప్పానండి. చూసారు కదా, ఈ విధంగా
వాటర్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత మనం చింత చిగురు ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను. ఇది కొంచెం ఈ విధంగా ఉడకనిద్దాము. మనం కర్రీ ఉడికేటప్పటికి ఒక పని చేసుకుందామండి. ఇక్కడ నేను చేతులు శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా తుడుచుకుంటున్నాను. ఈ విధంగా చేతులు శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మనం ఈ చింత చిగురిని నలుపుకుందామండి. చింత చిగురు ఎప్పుడైనా సరే ఇదే విధంగా వేసేసుకోకూడదు. దీనిని నలుపుకోవాలి. నలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా చేతిలో పెట్టి ఈ విధంగా నలుపుకోవాలి. ఈ విధంగా నలిపి వేసుకోవడం వల్ల చింత చిగురు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్నప్పుడు ఇందులో కాడలు ఏమైనా ఉంటే కూడా విడిగా వచ్చేస్తాయండి. చింత చిగురు అంటే మన పూర్వకాలంలో చాలా మంది చాలా రకాలుగా వండేవారండి. చింత చిగురుని ఇష్టపడిన వారంటూ ఉండరు. అందులో నేను ఒకదాన్నండి. నాకు చింత చిగురు అంటే చాలా ఇష్టం. ఇది నేను మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిందండి. ఇదే మాదిరిగా అంతా కూడా మరొకసారి బాగా ఈ విధంగా చేసుకోవాలి. చాలా మంది పూర్వకాలంలో చాటలో వేసి ఈ విధంగా చేసేవారండి. అప్పుడు చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. చింత చిగురిని నిల్వ చేసుకోవచ్చండి. నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరం పాటు అనేది ఉంటుంది. ఈ విధంగా చింత చిగురిని నలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకుని ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే ఇది సంవత్సరం వరకు కూడా మనం వాడుకోవచ్చండి. చింత చిగురు అంటే సీజన్ లో ఒక్కసారి వస్తుంది. మనకి ఏప్రిల్ మేలలో మాత్రమే దొరుకుతుంది కాబట్టి మనం ఇది సంవత్సరం అంతా తినలేము. కానీ మనం తెలిపి ఉపయోగిస్తే ఇది చక్కగా సంవత్సరం పాటు వాడుకోవచ్చండి. ఇప్పుడు అంతా కూడా ఈ విధంగా చక్కగా నలిపేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇది కర్రీలో వేసుకుందాము. వచ్చేయండి. ఇప్పుడు కర్రీ చూద్దాము. మనకి కర్రీ అనేది దగ్గరగా వచ్చేసింది. ఈ సమయంలో మనం కొంచెం ఉప్పు చూసుకుందామండి. పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా వేసుకుందాము. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇది ఇంట్లోనే నేను తయారు చేసుకున్నాను. మీకు ఈ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. 1.5 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇది అంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో చింత చిగురు వేసేసుకుందాము. ఈ విధంగా మనం నలిపి పెట్టుకున్న చింత చిగురిని వేసేసుకుందాము. చింత చిగురు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. అలాగే చింత చిగురు ఏ కాంబినేషన్ లో ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది 1-2 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇది కూడా మనం లో ఫ్లేమ్ లో పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు ఇది మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుందాము.
అంతేనండి, చింత చిగురు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గనించుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. చూడండి కర్రీ అనేది ఎంత టేస్టీగా, చూడటానికి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా, చింత చిగురు చికెన్ అండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి చింత చిగురు చికెన్ రెడీ అయిపోయింది. ఇది మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం కర్రీని బౌల్లోకి తీసుకుందామండి. చింత చిగురు అలాగే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇది మనం ఎంజాయ్ చేయడమే ఆలస్యం అండి. మనం కర్రీ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, చికెన్ అలాగే చింత చిగురు రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.